కడప జిల్లా బద్వేల్లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల రోజులుగా ఉపవాసాలు ఉంటూ నిన్నటి రోజున నెలవంక కనిపించడంతో ఉపవాసాలు విరమించుకున్నారు. ఈరోజు బద్వేల్ పట్టణంలోని విద్యానగర్ సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులందరూ ప్రార్థనలో పాల్గొన్నారు. ఇదే తరుణంలో ముస్లిం మైనారిటీ కడప జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మా ముస్లిం మైనారిటీలకు ఎంతో మేలు చేశారని, ఈద్గాకు 50 సెంట్ల స్థలం కూడా ఇప్పించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు వారి బంధుమిత్రులు కలిసి రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాస్క్ అసోసియేషన్ తరఫున బద్వేల్ ప్రజానికానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఈ రంజాన్ బద్వేల్ ప్రజలకు, ముస్లిం ప్రజలకు ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమైనదంటే ఒక రంజాన్లో ఒక గిఫ్ట్ వచ్చింది మాకు. ఈద్గా 2 సార్లు నమాజ్ చేసేది ఒక్కసారిగా నమాజ్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. అది మా వైఎస్ అవినాష్ రెడ్డి సారు, అవినాష్ రెడ్డి ఎంపీ గారు, డీసీ గోవిందరెడ్డి సారు, ఎమ్మెల్యే సుధా మేడం గారి ప్రోద్బలంతో 2 కార్యక్రమాలు ఈ ఈద్గాను, 2 భాగాలు ఉన్న ఈద్గాను ఒక భాగంగా తీసుకొచ్చాము. రెండవది, మనము కని విని రీతిలో ఆయన నాయకత్వం ఎందుకు కావాలి, మా సార్ గోవిందరెడ్డి సార్ నాయకత్వం ఎందుకు కావాలి అంటే, గొప్పగా మనం ఉన్న భూమిపైన లేకపోయినా చరిత్రాత్మకంగా చెప్పుకునే నగరం నడి బొడ్డున మాకు 1.5 ఎకరా మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఇది మైనారిటీస్కు షాదీఖానా కావాలి అని చెప్పి మా ప్రపోజల్ను గవర్నమెంట్కి పంపించి 50 సెంట్లు కేటాయించి ఇంకా 50 సెంట్లు పార్కింగ్ కూడా కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చిన చరిత్ర, గొప్పతనము డీసీ గోవిందరెడ్డి సార్ది. నిజంగా చెప్పాలి అంటే ముస్లిం సమాజము, బద్వేల్ ముస్లిం సమాజం ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోదని నేను గొప్పగా చెప్తాను. ఎందుకంటే చిన్న విషయం కాదు. తరతరాలుగా ఎన్ని తరాలు ఒక కళ్యాణ మండపం కమ్యూనిటీకి ఉంటుందో అన్ని తరాలు ఫలానా కుటుంబీకుల ద్వారా మాకు ఇది వచ్చింది అని మనం గొప్పగా ఆ కుటుంబాన్ని స్మరించుకునే రోజు. ప్రతి రంజాన్ పండుగ కానీ, బక్రీద్ పండుగ కానీ కలిసిన ప్రతి ముస్లిం సోదరుడు సంతోషంగా వ్యక్తపరుస్తాడు. ఇటువంటి చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఏదో స్థలాలకు విలువ లేని రోజుల్లో ఈద్గా స్థలాలు కేటాయించడం ఒక విషయం అయితే, ఈరోజు కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇవ్వడము. 2 కుట్టి మిషన్లు, అన్ని కులస్తులకు కుట్టి మిషన్ సెక్షను, అన్ని కులస్తులకు కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు అన్ని మసీదులలో పెట్టి నేర్పించడము. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి గిఫ్ట్గా మళ్ళీ ఇవి కుట్టు మిషన్లు, కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఇవ్వడము. నిజంగా ఆ కుటుంబానికి ముస్లిం సమాజము, మేము మా ప్రాణం ఆఖరి దశ ఉన్నంత వరకు మా తరతరాలు ఆ కుటుంబానికి రుణపడి ఉంటాయని ఎంత సంతోషంగా ఉందంటే, ఈరోజు చందాలేసి సారీ స్థలం కేటాయించారు, చందా ఇవ్వండి అంటే చూశారు మీరే, విలేకరులంతా చూశారు. 30 లక్షల రూపాయలు చందా అయింది. జనాలకు ఎంత సంతోషం ఉంది. ఒక పెళ్లి కలిసి చేసుకోవాలంటే బీద మనిషి, మా కులం కమ్యూనిటీ బీదరికం ఎక్కువ. 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు లెక్క అవుతుంది. 1-2 లక్షల రూపాయలు లేకుండా 10,000 రూపాయలు అన్ని కులస్తులకు ఇవి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. మేము మా మాస్ కమిటీ తరఫున, జమాయితే ఇస్లాం మాస్ అసోసియేషన్ తరఫున అందరికీ మేము వాళ్ళ ద్వారా సార్ వాళ్ళ కుటుంబానికి 100 ఏళ్ళు ఆయుష్ సార్కు ఉండాలని, వాళ్ళ తరతరాలు ముస్లిం సమాజం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గోవిందరెడ్డి సారు మాకు చేసిన సహాయం, మైనార్టీలకు చేసిన సహాయం మా జీవితంలో ఎప్పుడు మేము మర్చిపోలేము. కుంటోలో 50 సెంట్లు స్థలం ఇచ్చారు. దాదాపు 15 కోట్లు దాకా అవుతుంది. ఈ ఈద్గాకు మా పెద్దలు చిన్న తప్పు చేసిన దానికి 60 సెంట్లు స్థలము వెళ్ళిపోయింది. మళ్ళీ మాకు క్లియర్ చేసి మొత్తం కాంపౌండ్ చేసి ఇచ్చారు. ఈరోజు మేము పండుగ లక్షణంగా చేసుకుంటామంటే ఆ భగవంతుని దయ. 30 రోజులు ఒక్కపోతులు ఉండి లక్షణంగా మేము చేసుకుంటామంటే భగవంతుని దయ. మా గోవిందరెడ్డి సారు, అభిలాష్ రెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి అన్న, ఈ ముగ్గురు భగవంతుని దయ వల్ల సుఖంగా ఉండాలని కోరుతున్నాం. तमाम शहर बद्वेल के मुसलमान मर्द और हजरात को हमारी जानिब से ईद मुबारक। अल्लाह तबारक व तआला का बहुत बड़ा फजल एहसान है कि अल्लाह रब्बुल इज़्ज़त ने हमको माह रमज़ानुल मुबारक अता फरमाया और
इस माह रमज़ान में हम बड़े खुशियों के साथ रोज़े रखे, इफ्तारी सहारी सब इंतज़ाम किए। हर मसाजिद में और हर घर में दावत और इफ्तार का इंतज़ाम चलता रहा, हर घर खुशी व आबाद से चलता रहा। लिहाजा अल्लाह ताला की बारगाह में हम शुक्रिया अदा करते हैं कि अल्लाह तबारक व तआला ने हमको बहुत सुकून और इत्मीनान के साथ माह रमज़ान मनाने का हमको पुरमौका अता फ़रमाया। अल्लाह ताला की बारगाह में हम दुआ गो हैं कि अल्लाह रब्बुल इज़्ज़त हमारे शहर बदवेल के मुसलमानों पर रहम फरमाए और मुफीद बारान रहमत का नुज़ुल फरमाए। तमाम आलम इस्लाम को अल्लाह ताला सुकून व इत्मीनान आफ़ियत के साथ ज़िंदगी बसर करने की नसीब फरमाए। वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అలాగే ప్రపంచంలో ఉండే మొత్తం ముస్లిం సహోదరులందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎంతో ఎంతో ఆకలి దప్పులతో ఎండవేడిని తట్టుకొని ఉపవాసాలుండి 30 రోజులు పూర్తి చేసుకొని ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా కృతజ్ఞతాభివందనాలు. వాళ్ళందరికీ అల్లాహ్ వాళ్ళ కష్టపడిన దానికి ప్రతిఫలం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా మాస్ కమిటీ ప్రెసిడెంట్ చెప్పినట్లు ఎన్నో విధాలుగా మాకు చాలా ఇబ్బందులుగా ఉండే ఇక్కడ ఈ ఈద్గాలో 2 సార్లు నమాజ్ చేసుకునే పరిస్థితి ఉండే. దాన్ని తీర్చేసి మా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, ఎమ్మెల్యే సుధా మేడం గారు అందరూ కలిసి, మా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డితో అందరూ కలిసి మాకు ఎంతో సహాయం చేసి కోట్ల రూపాయల విలువైన దాన్ని మాకు సబ్ డివిజన్ నుంచి డివిజన్ చేసి మాకు అందించారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పేదరికాన్ని గుర్తుపెట్టుకొని మా ముస్లింలందరూ ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే షాదీఖానా లేదని గుర్తించి ఇంకా కొన్ని అవసరాల కోసము మాకు బద్వేల్ సీమాంక్ హాస్పిటల్ పక్కన కుంటలో డైరెక్ట్గా 1.5 ఎకరా ఇచ్చి సహాయం చేసినందుకు మొత్తం మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముస్లిం సహోదరులందరూ దీన్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళందరికీ కృతజ్ఞతాభావంతో ఉండాలని, అందరూ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ పండగ ఉద్దేశం ఏంటంటే ఒక డబ్బున్న వ్యక్తి, డబ్బు లేని వ్యక్తి, డబ్బున్న వ్యక్తి ఆకలి దప్పికలు కనుక్కొని బీదలకు సహాయం చేయాలనేది నిరతితో ఈ పండుగను జరుపుకున్నాము. ప్రతి ఒక్కరూ ఎంతో పేదలకు సహాయం చేసినారు. వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనాలు. అందరూ కలిసికట్టుగా మత సామరస్యాలకు అతీతంగా మా పెద్ద మసీదులో అయితే ఇఫ్తారిందులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు వాళ్ళ ఇహపర లోకాల సౌకర్యం ఇవ్వాలని కోరుకుంటూ, మొత్తం ముస్లిం ప్రజానికం తరపున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ బద్వేల్ మాస్ కమిటీ సెక్రటరీ సరిటాల మౌలాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.